నాకు ఎటువంటి సంబంధం లేదు. టీమ్ చెన్నై లవ్ స్టోరీ నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. సార్ ఒక్కసారి మైక్. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్లీ మీరు మీ టైంని తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు. సో ఈ సాంగ్ని మీరు ఎవరికి డెడికేట్ చేయాలి అనుకుంటున్నారు, ఆర్ ఎల్స్ మీ ఫస్ట్ లవ్ స్టోరీ ఏదైనా మాతో షేర్ చేస్తే బాగుంటుందని. సార్ నాకు సంబంధం లేదు సార్ దీంతో, మీరు అలాంటి ఎక్స్ప్రెషన్లు ఇస్తుంటే. మనీష్ శర్మ గారు ఇంకాస్త యాడ్ చేశారు, చెన్నై లవ్ ఏదైనా ఉందా అని. అందరికీ మల్టిపుల్ లవ్ స్టోరీస్ ఉండాలని అలా ఎస్యూమ్ చేయకూడదు. ఎందుకంటే ఒకే లవ్ స్టోరీ ఉంటుంది, అది ఫస్ట్ టైం లాస్ట్ అయినా ఒక్కొక్కసారి అంతేగా. సార్ అలా మెమరబుల్ లవ్ స్టోరీ సార్ ఇప్పటికీ గుర్తున్నది ఏదైనా ఒకటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ స్టోరీలు సినిమాల్లో చూపించినట్టుగా పార్కుల్లో జరగవు. ఎప్పుడైతే పార్కుల్లో ఉండదో లవ్, అది ప్రైవసీ ఉంటుంది దానికి. ఇది కూడా పార్క్ లాంటిది ఈ పబ్. అందుకని ఇక్కడ చెప్పను అంటారు. ఓకే, సో మీరు ఇప్పటి వరకు చాలామంది డైరెక్టర్స్తో, హీరోస్తో వర్క్ చేశారు. సో వదలను నేను వదలను అన్న ఈ లైన్ ఎవరికి డెడికేట్ చేయాలి అనుకుంటున్నారు? ఈ లైన్ని డైరెక్టర్స్ కాదు, నా ఫ్రెండ్ మణి కంపోజ్ చేసిన ఈ పాటని చెవులకి, చార్ట్స్కి, టాప్ సాంగ్స్ చార్ట్స్ ఉంటాయిగా స్పాటిఫై, ఐట్యూన్స్, వీటిలో ఆ చార్ట్స్కి డెడికేట్ చేస్తాను. ఎందుకంటే ఆ చార్ట్స్ని, మన చెవుల్ని ఈ పాట వదలకూడదని నేను భావిస్తున్నాను. ఈ పాట వదలదు. కవ్వాలి స్టైల్లో కంపోజ్ చేసిన ఈ పాట హాంటింగ్గా ఉంది. కంగ్రాట్స్ మణి, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇప్పుడు మనీష్ శర్మ గారి ఫేవరెట్ లవ్ స్టోరీ తెలుసుకోబోతున్నాం ఇప్పుడు. మన రవి నంబూరి గారు, సాయి రాజేష్ గారు, ఎస్కేఎన్ గారు, ధీరజ్ గారు ఇదంతా పగడబందీగా ప్లాన్ చేశారు. లేదు మీ ధీరజ్ గారు అడగకుండా నేను చెప్పేస్తాను. ఫస్ట్ లవ్, లాస్ట్ లవ్, ఎవ్రీథింగ్ ఈజ్ మ్యూజిక్. వర్రేవా, అసలు క్రేజీ ఆన్సర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చెప్పండి. అలాగే మా గురువు గారు కీరవాణి గారు, ఆయన ఫస్ట్ సినిమా నుంచి ఒక 100 ఫిలిమ్స్ దాకా నేను పనిచేశాను. ఎంతో నేర్చుకున్నాను సార్ మీ దగ్గర నుంచి. సార్ వన్ మెమరబుల్ థింగ్ చెప్పండి. మీరు ఒక 20 years బ్యాక్ ఆర్ఎల్స్ 10 years బ్యాక్ ఏదైనా మర్చిపోలేని 100 సినిమాలో ఎవ్రీ ఫిల్మ్, ఎవ్రీ సాంగ్ ఈజ్ ఎ లవ్లీ మెమరీ ఆఫ్ వర్కింగ్ ఫర్ దట్. చెప్పమంటారు? థ్యాంక్ యూ సార్. ఆయన ఏదో చెప్పబోతున్నారు సార్, చెప్పండి సార్. నేను ఆయనకి పెట్టిన ముద్దు పేరు ఉంది సార్, చెప్పండి. మాకు వైరల్ కంటెంట్ కావాలి, అదిదా మాకు కావాలి. ఆర్కెస్ట్రాలో అందరికీ కూడా చిన్నప్పటి నుంచి నాకు యానిమల్స్ బుక్ స్టోరీస్ చదివి నేను పెరిగిన వాడిని. టాల్స్టాయ్ రష్యన్ రైటర్ ఉన్నారుగా, ఆ రష్యన్ బుక్స్లో యానిమల్ స్టోరీస్, చిన్నపిల్లలు, పంచతంత్రం. సో యానిమల్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో నా ఆర్కెస్ట్రాలో అందరికీ కూడా యానిమల్స్ పేర్లు ఉంటాయి. ఆయన పేరేంటో ఆయనే చెప్పు. ఈ సస్పెన్స్ ఏంటి సార్? ఆ పేరేంటో చెప్పండి. ఏనుగా? అంత బలమైన వాళ్ళు అని అర్థం. ఏనుగు అని పేరు పెట్టారు. ఆయనకి ఏనుగు పేరు పెట్టి నేను ఏనుగులాగా అయిపోయాను. అయ్యో లేదు, ఇద్దరు ఏనుగు. ఒకడేమో ఫారెస్ట్ ఎలిఫెంట్ అంట, మా రెక్కీ డికోస్టా, మా అర్థం ప్లేయర్. నేనేమో టెంపుల్ ఎలిఫెంట్ అంట, పావలా తీసుకొని ఆశీర్వదిస్తా. గుర్రాలు, సింహాలు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. ఆయనకి మేమందరం ఒక పేరు పెట్టాం. ఏం పేరు? జకారా. జంగల్ కా రాజా. జకారా అంట. కీరవాణి గారు ఇవాళ వచ్చి ఎన్నెన్ని సీక్రెట్లు తెలుసుకుంటున్నామో మీరు వచ్చినందుకు. ఒక 30 ఏళ్ళ విషయాలన్నీ ఈరోజు బయట పెట్టారు. థ్యాంక్ యూ సార్. అలాగే మా సురేష్ గారు, మాధవపతి సురేష్ గారు, వెరీ సీనియర్ మోస్ట్ మ్యూజిషియన్. ఆయన కీబోర్డ్ వాయిస్ ఉంటే మేము చూడడానికి స్టూడియోకి వెళ్ళేవాడిని అంత. అలాగే మా అనూప్, అందరూ, మా కళ్యాణ్ మాలిక్ గారు, వచ్చిన ప్రతి కంపోజర్కి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బ్లెస్సింగ్ మీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మా అసలు సిస్సలైన పేరు, మా మోస్ట్ ట్రెండింగ్ పేరు, మా శ్రీ గౌరీ ప్రియ అండ్ కిరణ్ అబ్బవరం గారు. ముందుగా హీరో కాకుండా హీరోయిన్తో మొదలు పెడతాం. సో మీరు ఈ లైన్స్ని ఎవరికి డెడికేట్ చేయాలి అనుకుంటున్నారు? యాక్చువల్లీ మా అమ్మ నన్ను వదిలేసి 3 ఏళ్ళైంది, కానీ తను నన్ను అస్సలు వదలలేదు. నేను తనను వదలని తనకు తెలుసు, నాకు తెలుసు. సో ఐ విల్ డెడికేట్ దిస్ లైన్. ఆవిడ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టే మీరు ఇంకా ఇంత సక్సెస్ఫుల్గా
టాప్లో వెళ్తూ ఉన్నారు. ఆవిడ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి. ఎస్ కంగ్రాచులేషన్స్. Thank you so much. అండ్ మా కిరణ్ గారికి కొంచెం కొత్తగా అడుగుదాము. సో ఇప్పుడు ఏంటంటే మీరు మీ ఫోన్ తీసి మీ బ్యూటిఫుల్ లవ్ అయినటువంటి రహస్య గారికి కాల్ చేసి ఇందులో ఉన్న 2 లైన్లు పాడే వినిపించి ప్రపోజ్ చేయండి. ఆవిడ రియాక్షన్ కావాలి మాకు. లేదులేండి, ఫోను లేదు ఆవిడ ఇప్పుడు. నా ఫోన్ ఇస్తానండి, నాకు తెలిసి నా దగ్గర ఉంది నంబర్ కావాలంటే. వద్దులేండి. ప్లీజ్ కాల్ చేయరా. లేదు లేదు, అది అవ్వదులేండి అసలు. ఎందుకండి కొంచెం మాటం అసలు. హ, ఆ మొహమాటం ఏంటో మేము కూడా చూస్తాం కదా. ఆవిడ ఎలాంటి రియాక్షన్ ఇస్తారో ఇంకేం తెలుసుకోవాలి. అడగండి. ఇంకా మీ ఫస్ట్ లవ్ని మీరు పెళ్లి చేసేసుకున్నారు. ఎవరికి డెడికేట్ చేస్తారంటే మీరు ఆబ్వియస్గా ఆవిడ పేరే చెప్తారు. లేదు, అలా ఎందుకు అనుకుంటారు చెప్పండి. సరే చెప్పండి, ఇంకొక లవ్ స్టోరీ ఉందా ఏంటి? అదే స్టోరీ కదా నిజంగా. ఈ పాట చెన్నై లవ్ స్టోరీ. నేను ఫస్ట్ విన్నప్పుడు ఐ ఫెల్ అంటే మనీ గారితో వర్క్ చేయడం అన్నది ఒక బ్యూటిఫుల్ థింగ్. బట్ ఫస్ట్ టైం ఈ పాట విన్నప్పుడు ఐ ఫెల్ట్ సో ఎమోషనల్ అనమాట. ఇంకా స్టోరీ తెలుసు కాబట్టి ఎక్కువగా 100% కంపోజ్ చేసిన ఆయనే. బట్ ఈ సాంగ్ 100% నాకు ఛాన్స్ ఆయనకే డెడికేట్ చేస్తాను, మనీ గారికి. సో స్వీట్. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో కిరణ్ గారు మొత్తానికి ఈ లైన్స్ని మణి శర్మ గారికి డెడికేట్ చేశారు. సో ఇవాళ చాలామంది మ్యూజిక్ మెజిషియన్స్ వచ్చారు కాబట్టి ఒక్కొక్కరుగా వేదిక మీదకి పిలిచి వాళ్ళ మాటలు వినబోతూ ఉన్నాం. సో ముందుగా